జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. దేవుని నామానికి వందనాలండి. మొదటగా దేవుడు ఈ మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించినందుకు, ఇలా మనం కలవడానికి ప్రభు కృప చూపినందుకు, మా మార్గాల్లో ప్రభు మాకు సహాయం చేసి ఇంత క్షేమంగా ఇక్కడ మీ ముందు నిలబెట్టి ఇక్కడ నిలబెట్టినందుకు ప్రభుకి మొదటగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత వేదిక మీద ఉన్న నాకన్నా అనుభవ జ్ఞానం కలిగిన దైవజనులు అందరూ, వారందరికీ ప్రభుపేట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుపేట వందనాలండి. ఈరోజు మనం చిన్న వాక్యంలోనికి మనం అందరం వెళ్దాం. లూకా రాసిన సువార్త. బైబిల్ ఉన్నవారు తెరవండి, చదవగలిగిన వారు చూడండి. మీరు చదవలేకపోతే నా మాట స్పష్టంగా వినండి చాలు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. అక్కడ ఇలా రాయబడి ఉంది. ఏం రాయబడిందంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ఒక సందర్భంలో అక్కడున్న వ్యక్తి పక్కనుంటే అతను అడుగుతున్నాడంట, నీవెందుకు వచ్చావు అని అడుగుతున్నాడంట. అంటే ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, చనిపోయిన వారు లేవబడుతున్నారు, జీవితాలు అనేకులు పతనమైపోయిన వారు జీవితాలు బాగు చేసుకుంటుంటే, ఈ సందర్భం జరగకముందు ఏమైందంటే, ఒక జక్కయ్య అనే ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రభు వెళ్ళాడు. అక్కడ ఆయన ఎలాంటి వాడంటే సుంకరి పని చేసేవాడు. అంటే వడ్డీలకు ఇస్తారు కదా అప్పుని, ఆ వడ్డీలు ఏదైతే ఉన్నాయో కట్టుకునే సుంకపు మెట్టి వర్క్ చేసుకుంటా ఒక వ్యాపారి. అయితే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్యాయంగా తీసుకున్న ప్రతి సొమ్ము జనాలందరికీ తెలుసు, బాబు ఇతను మామూలు కాదురా బాబు, రూపాయి ఇచ్చాడంటే దానికి ఎంతో ఎక్కువ వడ్డీ వేసుకుని మళ్ళీ అందరిని ఇబ్బంది పరుస్తాడు, అప్పు ఇస్తాడు కానీ తీసుకున్నప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరిస్తాడు అని వాళ్ళ ప్రాంతాల్లో అందరూ అతని మీద ఆధారపడిన వారు అందరూ చూస్తున్నారు. కానీ యేసు ఆ ప్రాంతానికి వెళ్ళి అతను సువార్త ప్రకటిస్తుండగా, మంచి అంటే ఏంటో చెప్తుండగా జక్కయ్య మనసు మారిపోయింది. నిజమే, ఎంతకాలం బ్రతికినా పక్కన వాళ్ళని బాధించి ఇబ్బంది పరిచి మనం ఏం సాధిస్తాం? ఎంత సంపాదించినా అది ఇక్కడ వదిలేసి చనిపోయిన తర్వాత అదంతా వదిలేస్తే నా తర్వాత నా పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు అనిపిస్తారు, నేను పట్టుకెళ్ళి ఇది ఏముందని అర్థమైంది ఆయనకి. అర్థమైన తర్వాత యేసుని ఇంటికి తీసుకొచ్చాడు. వారి ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రభు ముఖం చూడగానే ప్రభు చెప్తున్న విషయాలకు అర్థమైంది. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే, ఎక్కువగా తీసుకుని ఉంటే పేదల దగ్గర తిరిగి 2 అంతలు ఇచ్చేస్తాను ప్రభువా. ఇగో నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నది ఇచ్చేస్తాను, నా జీవితంలో నేను చేసిన తప్పులు నేను తెలుసుకున్నాను, నేను చేయగలిగినంత మంచి నేను చేస్తాను ప్రభువా అని మారిపోతుంటే, బయటికి యేసు ఆ ఇంటి నుంచి విడిచిపెట్టి ఈయనింటికి రక్షణ వచ్చింది. రక్షణ రావడం అంటే ఏంటి? ఆ వ్యక్తి బ్రతికాడు, ఆ వ్యక్తిలో జీవం ఉంది, అతనిలో మార్పు వచ్చింది అనగల ఆ సొసైటీలో ఆ వ్యక్తి వల్ల వాళ్ళ కుటుంబానికి, ఆ సొసైటీకి కూడా చాలా మంచి జరిగింది. అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, ఇతనిలో ఎంత మార్పు ఎలా వచ్చింది? ఇంటికి వస్తే వడ్డీ కట్టలేదంటే ఇంట్లో బిందె ఏదో కట్టిపోయాడు అనమాట. అంతే కదా అర్థం. ఆ పక్కన వాళ్ళందరూ ఇంత మార్పు ఎలా వచ్చిందిరా బాబు ఒక మనిషిలో అని చెప్పి ఆ వ్యక్తి బయటకు వస్తుంటే యేసు ప్రభుని అడుగుతాడు, నువ్వు ఎందుకు వచ్చావు, అసలు ఈ వ్యక్తి ఎలా మారిపోయాడని అడిగితే అక్కడ చెప్తున్న, నశించిన పోయిన దానిని వెతికి రక్షించడానికి భూమి మీదకి నేను వచ్చాను. హల్లెలూయా. దేవుడట భూమి మీదకి వచ్చాడట, నశించిన దాన్ని వెతికి అసలు ఏం నశించిపోయింది? ప్రభు ఆ మాట అన్నట్టునే ఆ వ్యక్తికి అర్థమంటే ఏదో చెప్పాడు అనుకోవాలి, అంతే కదా. దాన్ని నశించింది ఏంటి, వెతికి రక్షించడం ఏంటి అనే ఒక విషయాన్ని, ఇందులో ఉన్న విషయాన్ని, నశించిపోయింది ఏటో మనం ఈరోజు తెలుసుకోబోతాం. దేవుడు దాన్ని భూమి మీదకి వచ్చి వెతికి రక్షించాడో లేదో కూడా తెలుసుకుందాం. అందులో మనం ఉన్నామో లేదో కూడా చెక్ చేసుకుందాం ఖచ్చితంగా. అసలు భూమి మీద నశించిపోయింది అంటే ఒక విషయం చెప్తాను. మనము ఏదైనా కోల్పోనుకోండి, మన చేతిలో ఏదో ఉంది, ఏదైనా వస్తువు కోల్పోయింది అనుకోండి, అప్పుడు ఆ వస్తువు దొరికేయాలంటే ఆ వస్తువు ఎక్కడ కోల్పోయింది, అది ఎప్పుడు చేజార్చుకున్నామో అది తెలియాలి, అంతే కదా. ఒక బంగారం రింగ్ పడిపోయింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఎతకం. ఫస్ట్ ఆ బంగారం ఉంగరాన్ని చేతికి పెట్టుకుని ఎక్కడెక్కడ తిరిగామో, ఎక్కడెక్కడికి వెళ్ళామో, దాన్ని ఎక్కడెక్కడ కూర్చున్నామో ఆ ప్లేస్ అంతా గుర్తుపెట్టుకుని మనం ఎక్కడెక్కడ తిరిగామో జాగ్రత్త అది ఎక్కడ పడిందో మ్యాక్సిమం. అలాగే దేవుడట భూమి మీదకి ఒక శరీరం ధరించి మనిషిగా వచ్చేసాడంట. మరి దేనికోసం? అయితే భూమి మీద వెతికి రక్షించడానికి వచ్చాడంటే భూమి మీద నాశనం అయిపోయిందని అర్థం, అంతే కదా. నశించిపోయిందని అర్థం. నశించిపోయిందంటే పాడైపోయిందని. అయితే భూమి మీద ఏం జరిగింది అసలు? ఆ సృష్టి ఆరంభంలోనికి వెళ్తే
బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే సృష్టి ఆరంభం నానా విధాలుగా అన్ని చెప్పిన బైబిల్ కూడా ఒకలా చెప్పింది. అయితే మనము బైబిల్ని విశ్వసిస్తాం కాబట్టి అందులో ఉన్న విషయం సృష్టి క్రమం ఏం జరిగిందంటే, దేవుడు మొదట ఆకాశాలను భూమిని చేశాడు. అంటే మన కంటికి కనబడుతుంది ఒక ఆకాశం, ఇంకా మన కంటికి కనబడిన దేవుడు నివసించే చోటు కూడా ఉంది, దాన్ని పరలోకం అంటాం. అందుకే పైన ఒకడు ఉన్నాడురా అంటాం కదా, దేవుడు ఉండే చోట ఒకటి ఉంది, అది పరలోకం. ఆయన మాత్రమే ఆయన ఉన్నవాడు అంటే ఆయన ఉన్నాడు అంతే. ఆయన ఎప్పుడున్నాడంటే ఉనికిలో ఉన్నవాడు. అతను దేవుడు ఎప్పుడున్నాడో ఎవరో చెప్పలేము, కాలానికి అతీతుడు ఆయన ఉన్నాడు. అతనికి చావు లేదు. దేవుడికి మరణం ఉందా? మరణము జీవం అనే వాటికి అతీతుడు ఆయన, కాలానికి అతీతుడు. ఉన్నది ఏదైనా ఉంటే ఆయనలోంచి రావాలి తప్ప ఆయన ఉన్నవాడు ఉనికిలో. హల్లెలూయా. అందుకే మోషే అడిగినప్పుడు నీవేమిటి, నీ పేరేంటి అని చెప్పమంటే ఏం చెప్పనంటే, నాకు ఏం పేరు పెడతావు, నేను ఉన్నవాడును. హల్లెలూయా. ఎవరో ఒకరు ఉన్నారంటాం కదా, ఆ ఉన్నవాడు ఈయనన్నమాట. అయితే ఈయన పరలోకంలో ఉన్నాడు. దేవదూతలు కొన్ని కోట్ల దేవదూతలు చేయబడ్డాయి, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో దేవుడు భూమిని చేశాడు, మనం చూస్తున్న భూమిని చేశాడు. భూమి మీద నివాసయోగ్యంగా ఉండడానికి చెట్లు చేశాడు, జంతువులను చేశాడు, ఆకాశంలో వెలుగునిచ్చుటకు సూర్యచంద్రులను చేశాడు, సముద్రంలో జలరాశులను చేశాడు, సముద్రంలో అనేక రకాల చేపలు, రకరకాల భూజంతువులు, ఇక భూమి మీద నివసించుటకు అడవి జంతువులను ఒక పక్కన మనం ఇంట్లో పెంచుకునే సహజంగా ఉండే మనం ఏదైతే ఉంటాయో ఆ జంతువుల్ని, క్రూర జంతువులని మనం అంటాం, ఎందుకంటే చంపుకు తింటాయి కాబట్టి ఒకదాన్ని ఒకటి. కానీ దేవుడు చేసిన సృష్టిలో ఏది హాని చేసుకోలేదు. మొదట అన్ని భూజంతువులు చేయబడ్డాయి, అన్నీ చేశాడు. భూమి మీద పచ్చగడ్డి మనం చూస్తున్నాం, దాన్ని కూడా అద్భుతంగా దేవుడు చేశాడు. గడ్డి పువ్వులను మొలిపించాడు, అనేక రకాల పువ్వుల్లో రకాలు చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు అని ఆలోచిస్తే, చివరి 7వ దినమున, ఆ 6వ దినమున చివరగా వచ్చినప్పుడు మనిషిని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎలా చేశాడు మనిషిని? భూమి మట్టితో మనిషిని చేసి, ఆ మట్టితో ఒక బొమ్మని నరుణ్ణి చేసి వాడి నాసికారంధ్రమంలో జీవవాయువు ఊదాడట. అప్పుడు జీవాత్మ ఆయాడంట మనిషి. హల్లెలూయా. అంటే దేవుడు మనిషిని చేశాడు కానీ మనిషి ఉనికిలోకి వాడు రాలేదు. దేవుడు మట్టిలోంచి మనిషిని చేశాడు. అందుకే చాలాసార్లు మనం చూడండి, చెమట పట్టినప్పుడు ఎలా అంటే ఏమవుతుంది, చేతిలోంచి మట్టి వస్తుంది. మనం చచ్చిపోయిన తర్వాత కప్పెడితే మట్టిలో కలిసిపోతాం, కొన్ని కాల్చినా అది బూడిదై భూమిలో కలిసిపోవాల్సిందే. మనిషి మట్టిలోంచి వచ్చాడనడానికి ఎన్నో సైంటిఫిక్గా కూడా ఆధారాలు ఉన్నాయి. మనకు చూడండి, ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, రక్తహీనత వచ్చింది, ఎన్ని చూసి ఏమంటారు డాక్టర్, మీకు రక్తం తక్కువైంది బాబు, మీరు ఐరన్ బాగా తగ్గిపోయింది మీలోకి అంటారా లేదా? ఐరన్ టానిక్ ఇస్తారా మీకు? ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, బాడీ ఏదైనా వెయిట్ ఎత్తినప్పుడు కొంచెం ఎముకలు బెనికేసినాయి అంటే అది ఏంటంటే కాలుష్యం బాడీలో తగ్గింది, అందుకని ఎముకలు నిప్పుగా ఉన్నాయి, అందుకని కాలుష్యం ఎక్కువ అవ్వాలని కొంచెం పాలు తాగుబాబు అంటాడు. పాలలో కాలుష్యం. మీరు గమనించారా? భూమి పొరల్లో ఉండే ధాతువులు మనిషి బాడీలోకి ఎలా వచ్చాయంటే మనిషి మట్టిలోంచి చేపట్టాడు. హల్లెలూయా. ఈ సైన్స్ ప్రకారంగా అది రూపింపబడింది, అది బైబిల్లో ఆల్రెడీ దేవుడు చెప్పాడు. భూమిలో మట్టిలోంచి నరుణ్ణి దేవుడు చేసిన వెంటనే ఉనికిలోకి వచ్చాడా, ఆ బొమ్మలోకి దేవుడు వాడి నాసికారంధ్రంలోకి జీవవాయువు ఊదాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనిషి అప్పుడు జీవించాడు, అప్పుడు దాకా కదలలేదు. అంటే మనిషికి శరీరం ఉన్నా అందులో జీవించే జీవాత్మ లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. హల్లెలూయా. అందుకే మనిషికి మొదట చావు లేదు. మనిషిని భూమి మీద మనిషిని చేసినప్పుడు అమరుడు, ఎందుకంటే అమరుడైన దేవుని జీవంలోంచి వచ్చింది కాబట్టి. హల్లెలూయా. అందుకే ఆత్మకు చావు లేదని ఎందుకంటామంటే ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి. హల్లెలూయా. దేవునిలోంచి వచ్చిన జీవము మన లోనికి వచ్చింది. అందుకే ఆదికాండం మీరు చదవగలిగితే దాంట్లో మట్టితో నరుని చేసెను, యెహోవా వాడి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదాడంటే తన ఆయువు ఉంది, తన జీవాన్ని మనకిచ్చాడు లోపల ఆత్మగా. అది దేవుడి నుంచి వచ్చింది ఆత్మ. హల్లెలూయా. అందుకే మనిషి చచ్చిపోయినట్టు వెళ్ళిపోయాడు అంటామా? మనిషి చచ్చిపోయినట్టు ఏం చెప్తాం? పోయాడండి. ఆ బాడీ అక్కడే ఉన్నా, ఆ వ్యక్తి అక్కడే ఉన్నా, ఇక లేరు అని రాస్తాం. ఎందుకని? చాలామంది ఆత్మ ఉందంటారా అంటే ఉంది, కానీ కంటికి కనబడలేనంత మాత్రం ఆత్మ లేదు అనడానికి లేదు. ఇప్పుడు చెప్తాను, ఒక విషయం చెప్తాను చూడండి. మీకు గుండె ఉందా? మీకు కిడ్నీలు ఉన్నాయా? మీకు లివర్ ఉందా? కనబడుతుందా? కంటికి కనబడదు, స్కాన్ చేస్తే లోపల ఉంటుంది. అంత మాత్రాన కనబడని అవయవాలు లోపల పనిచేస్తుంటే కనబడే ఆరోగ్యవంతమైన మనిషి కనబడుతున్నాడు. హల్లెలూయా. లోపల శరీరాన్ని జీవంలోంచి తీసుకొచ్చిన జీవాత్మ ఉంది కాబట్టి మనిషి ఉనికిలో ఉన్నాడు. ఆ ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే, ఆ ఆత్మ ఎడబాసిన వెంటనే ఆ దేహము మళ్ళీ మట్టిలోనికి
వెళ్ళిపోతుంది. మట్టిలోని చేయబడింది కాబట్టి మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కనుక దేవుని ఆత్మ మనిషిలోనికి వచ్చింది. మనిషిలో ఆత్మ శరీరం కలిపితే వాడు జీవించే మనిషి అయ్యాడు. హల్లెలూయా. ఆ జీవం అయినప్పుడు ఆ వ్యక్తి ఆ శరీరాన్ని విడిచినప్పుడు భూమిలోనికి ఆ యొక్క దేహము మట్టి మరలా మట్టిలోకి పోతుంది. అయితే నేను చెప్పిన విషయం ఏంటంటే దేవుడు చేసిన సృష్టిలో మరణం లేదు. హల్లెలూయా. ఎందుకంటే జీవము దేవుడి నుంచి వచ్చింది, మరణము దేవుడికి లేదు. కనుక మరణము జయించినది, మరణం అనేదాన్ని లేనప్పుడు అతీతుడైన దేవుడు తన ఆత్మను మనిషిలోకి ప్రవేశించడం ద్వారా మనిషి జీవాత్మ అయి అతడికి మరణం లేనివాడిగా అయ్యాడు. అయితే అతనికి ఈ భూమి అంతటిని అతని పాదాల దగ్గర దేవుడు పెట్టాడు. ఎప్పుడన్నా మీరు గమనించారా? మీరు ఏదన్నా ఒక చెట్టుని చూడండి, అందులో ఒక ఫ్రూట్ వస్తుంది. అది దేనికోసం? మీరే తినడానికే. కావాలంటే జంతువులు చూడండి, ఒక కుక్క ఉంటుంది, అవునా? మీరు పెంచుకుంటారు. మీరు అవన్నీ పెంచుకుంటే మీ ఇంటికాడ గడపకాడ కూర్చుని మీతో ఆటలాడుతుంది. అది అసలు మీతో ఆ స్నేహాన్ని కలిపింది ఎవరు? అది చేయబడింది నీకోసమే. మనం జూలోకి వెళ్తాం, చిన్నపిల్లడు వెళ్తాం, ఆ ఏనుగులు అవన్నీ చూసినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అవి చేసి చేష్టలు కూడా చూసి. మనిషి కోసం అన్నీ చేశాడు దేవుడు. అట్లీస్ట్ ఒక గడ్డి మొలుస్తుందంటే అది ఆవు తిని నీకు పాలు వాళ్ళ మరలా అది నీకు ఉపయోగమే. అన్ని విషయాల్లో దేవుడు సృష్టి అంతట్లో మీరు వెతకండి, ఏదైనా ప్రతి ఒక్కటి మనిషి కోసమే చేశాడు. ఎందుకంటే దానిలో ప్రేమ దాగి ఉంది దేవుడికి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ప్రతి కోణంలో ఉంది. అదంతా సమస్త సృష్టి చేయబడ్డానికి కారణం మనిషి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాను కదా, ఆయన జీవంలోంచి వచ్చాడు. దేవుడు వాళ్ళతో స్నేహం చేశాడు. మీరు ఆదికాండంలో చూడగలిగితే ప్రతి చల్లపూట యెహోవా స్వరము వారితో మాట్లాడాడు. దేవుడు అప్పుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, భూమి మీద ఆయన ఏదైనా తోటలో ఉన్నప్పుడు మంచి చెడ్డలో ఫలం ఇచ్చే ఒక వృక్షం నేర్పినప్పుడు ఈ ఫలములన్నింటినీ మీరు నిశ్చయంగా తినండి, కానీ ఈ మంచి చెడ్డలు ఇచ్చే ఈ వృక్ష ఫలము తినుదినమున మీరు నిశ్చయముగా చస్తారు. అప్పుడు దాకా చావు లేదు. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని అతిక్రమించేలా చేసిందే దేవుడు. ఉన్నాడంటే దేవుడికి వ్యతిరేకమైన ఒక శక్తి ఉంది భూమి మీద, దాన్నే దెయ్యం అంటాం. అది ఎలా చెప్పగలం? వెలుగు ఉందంటే చీకటి ఉందని అర్థమవుతుందా? వెలుగు ఉంది, చీకటి ఉంది. వెలుగు ఉంది అంటే చీకటి అనేది వెలుగు ఆగితే చీకటి అంటాను. దేవుడు ఉన్నాడంటే దురాత్మ కూడా భూమి మీద ఇప్పుడు పనిచేస్తున్నాడు. దేవుడికి మనిషి అంటే పిచ్చి. ఎందుకంటే సమస్త సృష్టి మనిషి కోసమే చేశాడు కాబట్టి మనిషి అంటే చాలా ఇష్టం. మనిషి సంతోషంగా ఉండాలని కోరుకునేదే దేవుడు. మనిషి నాశనం అయిపోయి బాధపడుతూ కృంగిపోవడం దెయ్యానికి ఇష్టం. ఎందుకంటే దెయ్యం దేవుని కొట్టలేదు ఎప్పటికీ. అర్థమవుతుందా? దేవుడు అనేవాడు సర్వశక్తుడు. దెయ్యము దేవుని ఏమీ చేయలేదు కాబట్టి దేవుడికి ఇష్టమైన పిల్ల ఎవరైతే ఉన్నారో మనుషులుగా భూమి మీద వారిని నాశనం చేయడం వల్ల దేవుడు బాధపడేలా చేయగలడు వాడు. హల్లెలూయా. దేవుని డైరెక్ట్ ఎవరో బాధ పెట్టలేరు, కానీ దేవుడికి ఇష్టమైన మనిషిని బాధిస్తూ అతడు బాగా క్షోభిస్తూ అతను ఇబ్బందులు పరుస్తూ తన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ బాధపడేలా చేయగలడు. అందుకే ప్రతి కుటుంబంలో భూమి మీద ఉన్న ప్రతి మనిషిని శాశ్వతకాలమైన దేవుడి యొద్ద నుంచి వచ్చింది, దేవుడిలో మిళితమై ఉంది. కనుక దేవుని స్వరూపమైన మనుషులమైన మనము బాధించబడుతున్న విషయం దేవుడికి తెలుసు. దేవుడు నశించిపోయింది ఒకటి ఉంది, దేవుడి యొద్ద నుంచి వచ్చింది, దేవుడిలోంచి వచ్చాం మనందరం. హల్లెలూయా. దేవుని యోగ మనం చేసిన పాపములను పట్టుకుని బంధిస్తున్నాయి పాతాళంలో. మరి మరణాన్ని జయించిన మనిషి ఎవడూ లేడు. హల్లెలూయా. అందుకే దేవుడు అనుకున్నాడు, నశించిపోయింది ఒకటి ఉంది. ఏదో తెలుసా? మనిషి ప్రతి ఆత్మ కూడా నశించిపోయిన నరకంలో బాధన పడుతుంది, వేదన పడుతుంది. తను సృజించిన దేవుని యొద్దకు వెళ్ళాలనుకుంటుంది, కానీ వెళ్ళడానికి వారు చేసిన పాపములు బంధింపబడిపోయాయి. అందుకే పాతాళం వశం నుంచి ఎవరు తప్పించుకోలేరని రాయబడి. అయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఒక చోట రాయబడింది, మనుషులందరూ మరణ దాస్యంలో ఉన్నారు కనుక దేవుడు తన శరీరం పాపాకృతిలో ఉన్న మనిషి దేహాన్ని ధరించుకుని మనిషి కుమారుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. భూమి మీద పాపముల్లో బంధింపబడి ఆత్మ నశించిపోయింది కాబట్టి దేవుడు కూడా పాపం ఎరుగని దేవుడు, పుణ్యం కలిగిన పరిశుద్ధమైన ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఆ బలియాగం ఇవ్వగలిగిన వాడు. పాతాళం నుంచి తన ఆత్మను విడుదల చేయడానికి దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమైన. హల్లెలూయా. అదే మత్తయి సువార్తలో రాయబడిందండి. ఏం రాయబడింది? గొల్లలందరూ వస్తుంటగా దేవదూత ప్రత్యక్షమే చెప్తుంది, ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని చెప్తూ ఆయన తన ప్రజల పాపముల నుంచి విడుదల చేయను. హల్లెలూయా. పాపం వల్ల బంధింపబడిపోయిన ఆ పాతాళంలో పాపం నుంచి విడుదల చేస్తే పాతాళంలో ఒక ఆత్మ ఉన్న పాపంతోనే బంధింపబడుతుంది. పాపాలను క్షమించగలిగిన దేవుడు వచ్చినప్పుడు ఆ పాపాలను క్షమింపబడినప్పుడు ఆత్మ పాతాలను బంధింప నేరదు. కనుక భూమి మీదకి వచ్చినప్పుడు పాపములను క్షమించుటకు మనిషి కుమారుడికి అధికారం ఉందని చెప్పబడింది. అదే లూకా సువార్తలో దేవుడు మాట్లాడుతుండగా
పరలోక సైన్య సమూహాలన్నీ భూమి మీదకి వచ్చి ఆయన ఆరాధించినట్టు చూసాం. పరలోకంలో ఆరాధనకు యోగ్యుడు దేవుడే. అతడు శరీరం దాల్చి మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు, శిశువుగా ఉన్నప్పుడే గొప్ప గొప్ప జ్ఞానులు అతని ముందు మోకరించారు. పరలోకంలో ఉన్న దూతలు ఎప్పుడూ ఆయన చూడలేదు. 2 కళ్ళుతో కళ్ళు మూసుకుని రెక్కలు మూసుకుని ఆయన ఆరాధిస్తూ ఉన్నవి ఎప్పుడూ చూడని దేవుణ్ణి సశరీరుడిగా ఒక మనిషిగా భూమి మీద చూసి ఆరాధిస్తున్నాయంట. పరలోక సైన్య సమూహాలు వచ్చి దేవుని ఆరాధించడం మనం బైబిల్లో చూడగలిగాం. కనుక ఇంత గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి మానవుడు నశించిపోతున్నాడు. ఎలా నశించిపోతున్నాడో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనిషి అంట తల్లి గర్భంలో యథార్థంగా చేయబడతాడంట. దాని ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం అది కూడా చూస్తారు మీరు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది. ఇలా చూడండి, చదవండి ఎవరన్నా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు. భూమి మీద తన జ్ఞానాన్ని ఉపయోగించి మనుషులు ఎలా బ్రతుకుతున్నారో చూస్తుంటే అతను ఒక విషయం కనుగొన్నాడట. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించాను, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని అన్నారట. అంటే దేవుడు తల్లి గర్భంలో మనిషిని అందరిని ఒకలా చేసాడంట. చెడ్డోడు వీడు మంచివాడు ముద్రేసి పంపలేదంట దేవుడు. తల్లి గర్భంలో వచ్చినప్పుడు మంచివాడే. ఆ మంచివాడు పుట్టినప్పుడు ఆ సమాజం ఆల్రెడీ పాపంలో ఉండిపోయింది. ఆ పెరిగిన పెద్దవాడు చిన్నపిల్లవాడు అలా తిరుగుతాడు. మన ఇంట్లో ఇది స్వాభావికంగా చూడగలుగుతాం. చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తెలియదు. మన తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడుకుంటారు, మన ఇంటి పక్కన లేని బూతులు చెప్తారు, చూసి వీడు కూడా పాపం వస్తే ఇలా తిట్టాలని తిడతారు. ఆ పదానికి అర్థం కూడా తెలియదు. వెంటనే పెద్దలు అంటారు తప్పురా అంటే, మరి తప్పు అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాడు అని ప్రశ్నిస్తాడు. అంతే కదా. చాలాసార్లు పాపాన్ని మనం చూసి నేర్చుకుంటూ తాగిపోతున్నాడు అనుకోండి, తాగుబోతుడు అయిపోతాడు. అతను యవనంలోకి వచ్చినప్పుడు అది మంచో చెడ్డో తెలియనప్పుడు పక్కన ఉన్న వాళ్ళు తాగారు కూడా చూసాడు. ఓహో ఇలా తాగుతున్నారంటే తప్పు కాదనమాట. సిగరెట్ కాల్చుకొని చూసాడు కాబట్టి ఇలా కాల్చుతున్నారేంటి అంటే టెన్షన్లో ఉన్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది అనమాట. అని ఎవరో చెప్తాడు, టెన్షన్ వచ్చినప్పుడు చెయ్యాలేమో అని తెలియక తీసుకున్నాడు. కాకపోతే అలాగే ప్రతి ఒక్కరు వ్యసనాల్లో మురిగిపోయాడు. వాడు తాగుడు వ్యసనాల్లో కొద్దిగా తాగుతాడు, దాని తర్వాత ఎక్కువ తాగుతాడు, దాని బయటికి రాలేదు. ఆడు అనుకుంటాడు, ఆడు భార్య దగ్గరికి వచ్చినాడు, ఆడ పిల్లల దగ్గరికి వచ్చినాడు, ఇది తాగడం వల్ల నాకు ఏ ఉపయోగం లేదని తెలుసు అతనికి. అతను తాగినట్టు ఎక్కడో సొహకోలు పడిపోతే తన భార్య వచ్చి తను మోసుకెళ్తుందని తెలుసు, తన అక్క చెల్లెలు మోసుకెళ్తున్నారో తెలుసు, వాళ్ళ కుటుంబం అంతా అవమానపడుతుందని తెలుసు. నాన్న అంటే ఇటు తాగుడు మొత్తం నుండి ఎవరా అని కొట్టేస్తుంటే పిల్లలు ఆమోళాలకి దెబ్బలు తగిలితే ఇటు మొత్తం దిగిపోయిందా, తీరా నాన్న నీకు ఈ దెబ్బ ఎత్తదంటే రాత్రి వచ్చి మొత్తం కొట్టో నాన్న నువ్వే అంటే ఈ కంట్లోంచి నీళ్ళు తిరుగుతాయి అంటాడు. ఈ రోజు నుంచి తాగను అని చెప్పి వాళ్ళ ఆవిడ మొట్టేస్తాడు, పిల్లలు మొట్టేస్తాడు, కానీ తాగక మానడు. అప్పుడు బాధపడతాడు, నాకు తాగాలని లేదు కానీ ఇది ఎందుకో అలవాటైంది. ఎందుకు అలవాటైందంటే నాకు తెలియదు. ఏదో స్నేహంతో తిన్నప్పుడు కొద్దిగా తాగాను, తర్వాత ఇప్పుడు తాగకపోతే నా నరాలు పని చేయట్లేదు, తాగకపోతే నాకు ఆ ఆనందం రావట్లేదు, అది నేను మానాలనుకుంటున్నాను, దానివల్ల నాశనం అవుతుందని తెలుసు, కానీ దానిలో బయటికి వచ్చే పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు. అది అర్థం కావట్లేదు కాబట్టి టీవీలో కూడా యాడ్ చేస్తాడు. ఎవరైనా ముందు వల్ల ఇబ్బంది పడితే ఇగో ట్యాబ్లెట్ పలానా ట్యాబ్లెట్ 6 నెలలు వాడండి తగ్గిపోతుంది. అలా 6 నెలలు 7 నెలలు వాడిన నాకు తగ్గలే. పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉంటాడు, కుటుంబం చక్కగా ఉంటుంది, కానీ ఎవరో ఒక స్నేహం తగులుతుంది, తన భార్య ఉండదు, ఇంకో భార్యతో తను నివసిస్తుంది. ఇటు ఈ భార్య బాధపడుతుంది, అతని బతుకు. తర్వాత అందులో ఉన్న ఆనందం ఏముంటుంది, ఏమీ లేదనుకుంటాడు. తర్వాత ఆమెను వదలలేడు, ఈమెను వదలలేడు. ఈ భార్య వచ్చి మాట్లాడుతుంది, ఇలా ఉండకూడదు కదండి, నిజమే. కానీ అప్పుడు ఈయన అనుకుంటాడు, నా జీవితం ఎలా అయిపోయింది. చూసి నేర్చుకుంటున్నాడు. సమాజం అంతా పాపంలో ఉంది కాబట్టి పాపంలో పుట్టిన మనిషి ఆ పాపాన్ని నేర్చుకుంటూ బ్రతుకుతుంటే దేవుడు మనిషి మీద కోపపడట్లేదు, జాలి పడుతున్నాడు. ఇప్పుడు నీకు విషయం చెప్తున్నా చూడండి. మన ఇంట్లో చిన్నబిడ్డ ఉన్నాడండి, హాస్టల్ వేసాం. ఇక్కడ మన దగ్గర బాగున్నాడు, హాస్టల్ వేసాం. హాస్టల్ వేసినట్టు నాకు ఉండవు, అది మనిషి స్వభావం. కానీ దేవుడు ఏం ఆలోచిస్తాడు అనుకుంటున్నాం, వీడు పుట్టుకతో తల్లి గర్భంలో మంచిగానే పుట్టాడు, వీడికి నేర్పే సొసైటీ సరిగా లేదు. కుటుంబ వ్యవస్థలో చుట్టూ అందరూ బాగుంటాయి, ఈడెందుకు బాగోడు. ఒక మంచివాడు ఒక చెడ్డవాడు దేవుడు చేయలేదు, కానీ చెడ్డగా ఉన్న మనుషులు అతను ముందు ఉండిపోయారు కాబట్టి చెడ్డవాడు. ఇప్పుడు మంచి వ్యక్తుల మధ్యలో ఆడితే ఆడు బుద్ధిమంతుడిగానే పెరుగుతుంది కదా. అందుకే దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు వాక్యం ఇలా చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించుతున్నాడు అంటే అందులో చెడ్డవాళ్ళు లేరండి. చెప్పండి నాకు మాట, భూమి మీద చెడ్డవాళ్ళు లేడా మంచి లేడు. కానీ దేవుడు అందరినీ ఎందుకు ప్రేమిస్తాడంటే పుట్టుకతో చెడ్డవాడు ఎవడో లేడు. ఎవరు లేరు? పుట్టుకతో చెడ్డవాడు ఎవడో లేడు. వాడు చెడ్డవాడు అవడానికి కూడా ఆలోచించుకోండి. వాడి జీవితంలో వాడు తెలియక తప్పడుగులు వేసి అందులో ఇరుక్కుపోయి సమాజం ముద్రేసింది. ఇంకొక పెద్ద విషయం చెప్పనా, మన కుటుంబంలో పిల్లలు చిన్నప్పుడు బూతులు మాట్లాడితే దౌడమే కొడతాడు తండ్రి.
ఆడు కొంచెం పెద్దవాడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాడి ఇంటికి వచ్చి ఏదో మాట్లాడి బూతులు మాట్లాడితే అప్పుడు కొట్టాడు తండ్రి. ఎందుకు కొట్టాడు? చిన్నప్పుడు ఆడికి ఏం తెలియదు కొడతాడు. పెద్ద అయిన తర్వాత కొడితే నాన్న మరి నిన్న మాట్లాడు నువ్వు అని అడిగితే ప్రశ్నిస్తే సమాధానం ఉన్నది ఇతను. అర్థమైందా? ఒకసారి నేను ఒక సంభాషణలో నా ఫ్రెండ్ ఉంటే, నేను 10th క్లాస్ వచ్చినప్పుడే ఆడు ముందు టైం కొడుకునేవాడు. వాళ్ళ నాన్న ఏడుతుంటే నేను అన్నాను, అంకుల్ అంకుల్ అలా బాధపడతాను, అసలు ఎందుకంటే ఎలా అయ్యాడంటే ఆయన ఏం చెప్పారు తెలుసా, నేను మందు తాగుతాను బాబు, ఇప్పుడు నేను వెళ్ళి ఆయన కొట్టాను అనుకో, మాండ్రా అన్నాను అనుకో, మరి నువ్వు తాగుతున్నావు నానా అని అడిగితే సమాధానం నా దగ్గర లేదు. సమాజంలో అంతే, మన పిల్లలు తప్పు చేస్తున్నాం మనం గద్దించుకోవడానికి మనము కూడా ఏదో తప్పులు ఇరుక్కుపోయాం. ఇప్పుడు వాళ్ళ ముందు చెప్తుంటే మనమే సాధించలేదు, మన పిల్లలు సాధించమంటే ఎలా సాధించారు? ఎవరు సాధించలేరు. నాకు అర్థమయ్యి లోకం అంతా అలాగే వెళ్తుంది. అందుకే తప్పు చేసిన పిల్లల్ని చిన్న వయసులో కొడతాం, కానీ అది బుద్ధి జ్ఞానం వచ్చి అన్నీ తెలిసినా కూడా అది నష్టం అని తెలుసు. నేనేదో చదువుకోక నాశనం అయిపోయాను, మరి అది చదివించాం కదండి, అయినా ఎలా చదువుతున్నాడు ఏంటి అంటే ఏమి, ఒక మనిషిని కొడితే ఎలా మారుతాడు, ముందు నేర్పోయాడండి, ఇంకా మనం ఏం చేయలేమండి. ఇప్పుడు నీ పిల్లల విషయంలో ఆలోచించి 5 నిమిషాలు అందరి ముందు చేడతావు, కానీ తర్వాత నేనే సరిగా లేను ఆ వయసులో, వీళ్ళు ఉన్నారు ఏంటి అని సమాజంలో నిక్కచ్చిగా తప్పు చేస్తున్నా మనం గద్దించలేకపోవడానికి నీలో కూడా పాపం ఉంది. అందుకే యేసు చెప్పాడు, భూమి మీద మనిషి ఎలా జీవించాలో ఉన్నతమైన విలువలు కలిగి అతను జీవించి చూపించాడు. హల్లెలూయా. కన్య గర్భాన్ని పుట్టాడు, తన జీవిత విధానాలు చూశాడు, దేవుని యొక్క భక్తిని సాధకం చేసుకున్నాడు, ప్రతిదినం విశ్రాంతి దినానికి వెళ్ళి ఆ బైబిల్ గ్రంథాన్ని చదువుకున్నాడు. అది ఏదైతే, నేను ఇప్పుడు బైబిల్ గురించే మాట్లాడుతలేదు, మీరు ఏ దేవుని నమ్ముకున్నా ఆ ధర్మం ఏం చెప్తుంది దాన్ని చదువుకున్నప్పుడు అందులో ఉన్న ప్రతి వచనంలో కూడా నువ్వు దాన్ని సాధించాలనే పట్టుదల నీకు ఉండదు. ఎందుకు ఉండదంటే నువ్వు పాపంలో బంధింపబడిపోయావు. అవి చదువుతున్నప్పుడల్లా ఇందులో కూడా నీచమైన క్యారెక్టర్ అయినా కాబట్టి అది నాలో కూడా కనబడుతుంది, అంతే కదండి. అది కనబడుతుంది కాబట్టి నువ్వు అనుకుంటున్నావు ఇక నేనే తప్పుగా కనబడుతున్నాను, ఇందులో నేనే మారగలను అనుకుంటున్నాడు. అయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. దేవుడికి అన్నీ తెలుసు కదండి, మనిషిని చేసిందే దేవుడు కదా. మనిషికి ఎన్ని బుర్రలు ఉంటాయండి, ఆలోచిస్తే బ్రెయిన్ అంత మంచిది. అడేమంటాడు, రేపు పొద్దున్న చనిపోయాడు అనుకోండి, ఒక వ్యక్తి నాతో ఎలా అన్నాడు, ఫ్రెండ్, దేవుడు తప్పులు చేయకూడదు, అలా పాపం చేయకూడదు అంటే, పాపలోకంలో పుట్టించమని ఎవరు చెప్పాడు దేవుడిని? పాపలోకంలో పుట్టించడం దేవుడే చేశాడు కాబట్టి దేవుడిగా తప్పురా, నా తప్పు కదా. ఇప్పుడు కరెక్టే అడన్నది. ఇప్పుడు చనిపోయాడు అనుకోండి మనిషి, దేవుడిగా నిలబడ్డాడు అనుకోండి, దేవుడు వచ్చి నువ్వు ఇలా తప్పు చేసావు కాబట్టి నువ్వు నరకనప్ప అంటే, భూమి మీద నేను బ్రతికాను కదా, అలా నువ్వు భూమి మీద బ్రతుకుంటే తెలుస్తుంది. ఒక తండ్రికి కొడుకుగా ఉన్నప్పుడు ఎన్ని బాధలు వస్తాయో, అక్క చెల్లెల మధ్యలో ఎన్ని బాధలు వస్తాయో, సమాజంలో సొసైటీలో ఫ్రెండ్స్తో ఎన్ని బాధలు వస్తాయో, తర్వాత నా జీవితంలో జాబ్ చేసేది ఎన్ని పోరాటాలు వస్తాయో, సమాజంలో ఉన్న గొడవల్లో ఇబ్బందులు ఇవన్నీ చూస్తాయి. ఎవరు పరిశుభ్రంగా ఉండగలరు? నువ్వేటి సింహాసనంలో కూర్చుని బాగానే చెప్పేసి పోవద్దు, మరి భూమి మీద బతికితే తెలుస్తుందని అంటాడు. ఏ మనిషిని అంట అలాగే అన్నాడు. అలా మాట్లాడుతుంటే ఎవరైనా ఇలా చెప్తున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, నువ్వు నిజంగా క్వశ్చన్ వేయకుండానే దేవుడే భూమి మీదకి శరీరం ఎత్తి భూమి మీదకి వచ్చేసాడు. హల్లెలూయా. భూమి మీదకి వచ్చి అన్నీ అనుభవించాడు. ఒక అన్నగా బాధ్యతలు చేశాడు, ఒక తల్లికి కొడుకుగా బతికాడు, సమాజంలో సహోదరులుగా బతికాడు, సమాజంలో ఒక మనిషిగా బ్రతికాడు. దేవుడు 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. కానీ చేసినప్పుడు ఒక మాట చెప్పాడు, ఆయన తప్పు ఎక్కడన్నా ఉందని పరిశీలన రోజు వెనకాల గిరికించడానికి ప్రయత్నించారు తెలివైన వాళ్ళు. అన్నీ చూస్తుంటే ఇతనిలో పాపం దొరకట్లేదు. ఒకరోజు ఏం చేశారంటే గొడవ పెట్టించేద్దాం, ఎలాగైనా యేసుప్రభుని ఇరికించేద్దాం బాబు అని. అప్పుడు రాజులు ఎవరన్నా కైజర్ అనే ఒక ఆయన అధికారంలో ఉన్నాడు. అయితే తీసుకొచ్చారు ఈ జనాలు, ఇతరులో తప్పు పట్టుకోలేకపోతున్నారు బాబు, ఎక్కడా తప్పు లేదు ఇతను చెప్తుంది కట్టమంది, కానీ ఏదో ఒక విధంగా రాజుతో గొడవ పెట్టేద్దాం తీసుకొచ్చి, అంటే కైజర్ ఉన్నాడు కదా మనకు రాజు, పన్ను కట్టమంటున్నాడు. మరి నువ్వు దేవుడు కుమారుడు కదా, మరి అంత కరెక్ట్గా చెప్తావు, అసలు మొహమాటం లేకుండా మాట్లాడతావు కదా, మరి కైజర్గా పన్ను కట్టచ్చా అవసరం లేదా అని అడిగాడు. అప్పుడు నీ చేతిలో రూపాయి చూపించంటే ₹1 తెచ్చాడనమాట. ఆ రోజులు ఆ రూపాయలు వచ్చేసి దీని మీద చేరాత ఎవరిది అనుకోవాలి, అధికారం కైజర్దని. అయితే కైజర్కు దేవుడికి అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు లోబడాల్సిన ధర్మం ఏదైతుందో ఆ ధర్మంలో ఉండు. దేవుని నమ్మినట్టు నువ్వేం గొప్పవాడు అని కాదు. నువ్వు సొసైటీలో తల్లికి గౌరవించాలి, తండ్రికి గౌరవించాలి, సమాజంలో రూల్స్కి గౌరవించాలి, అన్నింటినీ గౌరవించు. కానీ దేవుడు చెప్పినట్లు మాత్రం దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి. అంటే పవిత్రంగా జీవించు, పరిశుద్ధంగా ఉండు, నువ్వు సమాజంలో మంచిగా బ్రతుకు, నీ వల్ల ఎవరికీ హాని చేయకు, నీ కుటుంబానికి ఉపయోగపడంగా బతుకు, నీకు సంతోషమే. పాపం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అది ఉపయోగం లేని పని. దానివల్ల కుటుంబానికి ఉపయోగం ఉంది, ఆడికి ఉపయోగం కాదు. ఆలోచించండి, తాగడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటారు, వ్యసనాల వల్ల ఉపయోగం ఉందంటారు. ఇప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళకుండా బయట ఎక్కడో కూర్చుని అక్కడ ఇక్కడ తిరుగుతుండడం వల్ల ఏం ఉపయోగం ఉందో చెప్పండి? ఏం ఉపయోగం? పాపం అనేది మనిషిని ఖాళీగా చేసి దానివల్ల ఏదో ఒక రోగం తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా. మనిషి దేవుడిచ్చిన ఆయుష్ని తక్కువలోనే పోతాడు. నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేసేవాడిని దేవుడి సేవ చేసి, వైజాగ్ కాకినాడలో వైజాగ్లో జాబ్ వచ్చినప్పుడు
అక్కడ వచ్చిన రోగాల గురించి చదువుతుంటే భలే ఉంటుంది. ఎలా అంటే థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఒకరికి, గొంతు క్యాన్సర్. వాడికి 4 మీద ఏదో పక్కలైతే 4 కట్టేసి తీసారు. కొంతమంది దవడ సైజ్ అయిపోతే దవడలు తీసేసి అని బతికించడం కోసం ఏదైనా. అతని వయసు అంతా కాదు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఎందుకు వచ్చిందంటే ఆడు స్మోకర్. అంటే సిగరెట్లు ఎక్కువ కాల్చుకుంటాడు, పొగ దాని మీద ఉంటుంది, గొట్టాల మీద ఏముంటుంది, పొగ తాగడానికి ఆరోగ్యానికి హానికరం తెలుసు, చదువుకున్నాడు. కానీ ఆడు చదువుకున్నాడు కానీ దానికి బానిసాడు, ఎక్కువ కాల్చాడు. సినిమా హీరోని ఎవరినో చూసుకుని కాల్చాడు. వాడు గొంతు నాశనం అయిపోయింది. నొప్పి వస్తుందని వెళ్తే లోపల 4 తీసేయాలి, లేకపోతే నీ దేహం పోతే 4 కట్ చేసి పక్క తీసిన వాళ్ళు కొంతమందికి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం వచ్చేసింది, కొంతమంది లివర్ పాడైపోయింది, వాడికి కిడ్నీలు డయాలసిస్ వచ్చిందండి. కిడ్నీలు పని చేయట్లేదంటే ఎలా పని చేస్తే మొత్తం తాగేశాడు. మన లోపల ఉన్న రక్తానికి pH విలువలు అని ఉంటాయి. మనం చదువుకున్న పిల్లలకి 7వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా అర్థమైతే ద్రావణాలు అనే పాఠం ఉంటుంది, అందులో చదివితే మంచినీళ్ళు మనం తాగుతాం, దానికి 7 ఉండాలి pH అంటే విలువ. అది యాసిడ్ కాదు, అటు క్షారం కాదు, అయ్యి ఉండాలి. అందులో వీడు మంచి ఆల్కహాల్ తాగేస్తాడు, అది ఆమ్లం అంటే యాసిడ్ నేచర్ ఉంటుంది. అందుకే మందు తాగినప్పుడు గొంతు మండుతుంది, ఎవరికైనా అలవాటు ఉంటాయి. ఒకసారి నేను కొద్దిగా తాగాను, అందుకు చెప్పాను. మా తాత తాగి కూడా దాంట్లో కొద్ది తాగితే ఉళ్ళ ఉంటుంది, కొంచెం గొంతు మండుతుంది కూడా. అది ఆమ్లం ఎక్కువ. మందు తాగేస్తాడు ఏమవుతుంటే రక్తంలో ఇది ఎక్కువైపోయి మంచినీళ్ళు కూడా తాగకపోతే అది రక్తంలో కలిసిపోయి కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంటే ఈ లోపల యాసిడ్ చేసి 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 కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, కిడ్నీ పోద్ది. ఆడికి అన్ని గుండు బాగుంటుంది, లివర్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి, కిడ్నీ పోతే సరైన కిడ్నీ దొరకపోతే కిడ్నీ ఫెయిల్గా చచ్చిపోయాడు. కిడ్నీ అవ్వకపోతే ఇంక రక్తం ప్రసరణ అవ్వదు, చెడు రక్తానికి ఫిల్టర్ చేయదు, ఇంకా పోతాడు. వాడికి లివర్ పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఆడు తీసుకున్న ఆహారం మత్తు పదార్థాలు. ఒకడు ఇంత కైని తీసి ఈ పెదాల కింద పెట్టుకుంటాడు, పోతాడు. మా మామయ్య ఉన్నాడు మా ఇంట్లో, మా అమ్మాలు అన్నయ్య దేవుని నమ్ముకోలేదు అని ఆయన శుభ్రంగా తాగాడు. నిద్రలో పోయాడు, లివర్ పోయి పొద్దున్న చచ్చిపోయాడు. రాత్రంతా ఉన్నాడు. అంటే ఎప్పుడో 20 సంవత్సరాలు తాగుతున్నాడు. తాగి లివర్ పనిచేయడం అంటే చచ్చిపోయాడు. మనిషికి ఆయుష్ ఉన్న దేవుడు ఇచ్చిన ఆయుష్ మధ్యలో పోతుంది. గమనించారా? దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఇలాంటి సందర్భం బైబిల్లో ఒకటి ఉంది. ఒక వ్యక్తి పక్షవాయువు కలిగిన వాడుగా వచ్చాడండి. ఆయన మోసుకొస్తున్నారు. ఎందుకు మోసుకొస్తున్నారు? ముసలోడు అయితే పక్కన ఎడతారు, ఎందుకంటే ఆడు వయసు అయిపోతారా, ఇది బతికిన ఏమో ఉపయోగం అనుకుంటారు మనుషులు. అంటే కుర్రోడు ఏమొస్తుందే చాలా మంది చెప్పుకుంటారు సమాజంలో, తాకరా బాబు, చెడ్డ వ్యసనాలకు వెళ్ళకరా బాబు అంటే. చెప్పావులే, నీ వయసులో నువ్వు చేస్తూ అంతా అయిపోయాక నువ్వు చెప్తున్నావు కాకమ్మ కథలు. మా వయసు ఉంది, ఇది ఉన్నది తక్కువ వయసు, అనుభవించాలి, ఎంజాయ్ చేయాలనుకున్నాడు. తాగాడు, అనుకోకుండా ఎవరికో తగులుతుంది కదా, దరిద్రాడు తెలిసింది, మొత్తం కాలు చేతి పడిపోయింది. పూర్వకాలం మరి ఎద్దులు గాడిదలు గట్ట తప్ప ఆటోలు లేవు కదండి. మంచం మోసుకొచ్చేసారు పోవడాన్ని. ఎందుకు మోసుకొచ్చుంటారు చెప్పండి? అతనికి పెళ్ళి ఉంటుంది, తనకి పిల్లలు ఉంటారు, తనకు భార్య ఉంటుంది. ఈ వ్యక్తికి రోగం వచ్చిన వెంటనే, ఈ రోగంతో ఉన్నప్పుడు భార్య తను చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. బాత్రూమ్ కూడా ఆమె తీసుకెళ్తుంది. పిల్లలు వచ్చి నాన్న అంటుంటే మాట్లాడలేకపోతున్నాడు, నోరు లాగేసింది. అర్థమవుతుంది, పెద్దోళ్ళు చెప్పారా బాబు, నేనే అనలేదు. వాళ్ళందరూ అన్నారు, ఒరే చెప్పాను కదా, వాళ్ళ అమ్మని ఉంటుంది, చెప్పాను కదా వద్దురా ఈ మాయదారి తాగులో ఏదో చేసావు, ఇప్పుడు రోగం వచ్చింది చూడరా అంటే అప్పుడు బాధపడుతున్నాడు, ఏడుతున్నాడు, కన్నీరు ఎక్కువ. అంత అయిపోయింది కదా, అవదనుకున్నాడు, నాకే తగిలేసింది దరిద్రం అనుకున్నాడు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇలా బాగుపడుతున్నారని అప్పుడు యేసు ప్రభు బ్రతుకున్న రోజుల్లో మోసుకొచ్చేసారు. మరి ఈ దగ్గర మామూలు ఉంటుందా, జనాలందరూ కూడిపోయారు, గోలు బాగుపడుతుంది. ఏదైనా చోటు లేదు ఇతను తీసుకెళ్ళడానికి. పెంకిటిల్లు ఉంటాయి కదా పూర్వం, ఇప్పేసి పైన దింపేశారు అతన్ని. అప్పుడు యేసు ప్రభు అలా చూస్తుంటే అక్కడ ఒక మాట రాయబడింది, మీరు చదివేరే లేదు. ఏం రాయబడింది తెలుసా? కుమారుడా భయపడకము, నీ పాపాలు క్షమింపబడే హల్లెలూయా. అక్కడ ఏడుతున్నాడు రోగంతో, వచ్చిన రోగంతో వచ్చాడు, బాగు చేయలేదు యేసు ప్రభు. కానీ చూసి అతను యేసు ప్రభుని చూసి సిగ్గుపడిపోతున్నాడు. పెద్దోళ్ళు చెప్పారా, నేను వినలేదు, తెలిసి తెచ్చుకున్నాను ఈ రోగం, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నన్ను బాగు చేసిన ఉపయోగం ఏముంది, నేను చేసిన పాపాలు క్షమించంటే దేవుడు అంటున్నాడు నీ పాపాలు క్షమింపబడి అని చెప్పి నీ మంచం పట్టుకుని లే అన్నాడు. యేసుక్రీస్తు గారు ఉన్న గొప్ప మనసు ఏంటంటే, నీ జీవితాన్ని పతనం చేసేసుకున్నా నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నువ్వు చేసిన చెడ్డ క్రియల వల్ల వచ్చిన రోగం చూసావా, దాన్ని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా నూతన సృష్టిగా నేను చేస్తాడు. హల్లెలూయా. దేవుడి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనిషి నాశనం తెచ్చుకుంటాడు చెడ్డ పనులు చేసి. అలాగే రోడ్డు మీద చాలా సాక్ష్యాలు చూడండి. నాకు క్యాన్సర్ వచ్చేసిందండి బాబు, నేను చచ్చిపోతాను అనుకున్నాను, లాస్ట్లో యేసు ప్రభు చిన్న ప్రార్థన చేసుకున్నాను, దేవాను దేవుడు అయితే రక్షించనుకున్నాను, చూస్తే క్యాన్సర్ తగ్గిపోయిందని. ఎటకారం కాదు, నిజంగా జరిగింది. ఒక వ్యక్తికి ఏదో జబ్బు వస్తుంది, ఆ జబ్బు యేసు ప్రభు నమ్ముకోవడానికి వస్తుంది. ఆ జబ్బు ఎందుకు వచ్చినా ఏదో చేసిన పాపం వల్ల. కొంతమందికి హెచ్ఐవి వస్తుంది, వాళ్ళు ఎందుకు ఎలా వస్తాయి? హెచ్ఐవి మామూలు వస్తుందా? చేసిన అక్రమైన పనులు, చేయకూడని పనులు చేయడం వల్ల వచ్చింది. జీవితం అంత పతనం అయిపోయింది అనుకున్నాడు. కానీ యేసు ప్రభు సువార్తని ప్రభువాను దేవుడు అయితే రక్షించాను కానీ దేవుడు రక్షించాడు. అప్పుడు రక్షించాడు, ఇప్పుడు రక్షించాడు. కుష్ఠరోగంతో బాధపడిపోతున్నాడు. ఇంట్లో కుష్ఠరోగంతో పూర్వకాలం మందు లేదు, ఇప్పటికీ లేదు కుష్ఠరోగాన్ని. తీసుకెళ్ళి పక్కన పెడతారంటే అది కొరుకు తినేస్తుంది శరీరాన్ని.
అప్పుడులో ఈ రోగానికి మందు లేదు కాబట్టి ఇంటికి వస్తే ఇంటికంతా అండిపోద్దని చెప్పి ఎంత ప్రేమన్నా తీసుకెళ్ళి ఊరు చివరి పాడేసేవారు తీసుకెళ్ళి. యేసుప్రభు ఊరు బయట నుంచి వస్తుంటే, దేవా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయంటే, నాకు ఇష్టమైన యేసుప్రభు పట్టుకుని అతను బాగు చేశాడు. మెడిసిన్ కనిపెట్టలేదు దాన్ని ముందే దేవుడు చేశాడు కదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదో కుష్ఠరోగం పోయింది అది పోయిందంటే ఆశ్చర్యపోవట్లేదు, అప్పుడు చేశాడండి. అద్భుతం చేసిన దేవుడు వారి జీవితాల్లో శపితంగా మారిపోవడానికి ఆ యేసు ఇప్పుడు కూడా ఎవరైతే వారు చేసిన పాపాల వల్ల తెచ్చుకున్న ప్రతి రోగానికి ఇది నాకు బుద్ధి రావాలి, నేను చేసిన దానికి వచ్చిందని బాధపడుతుంటే గుర్తు చేసుకో, ఆ బాధను పడక. ఎందుకంటే ఆయన పడ్డాడు. నువ్వు అనుభవించాల్సిన ప్రతి పాపం సిలువలో ఆయన బంధించి బాధపడ్డాడు, దెబ్బలు కొట్టబడ్డే, రక్తం చెందినపడింది. కానీ నువ్వు అలా ఉండకూడదని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా ఏదో ఒక అద్భుతం జరగకుండా లేదు. ఎవరికి ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరైనా లేకపోతే యేసుప్రభుని వెళ్ళాలనుకున్నా అంటే నిత్య జీవం ఇచ్చేస్తారని వచ్చేసారని అందరూ ఎవరన్నా. నా జీవితంలో ఏదో ఒక సమస్యతో ఉండగా దేవుడు బాగు చేశాడని అందుకే వచ్చానని అంటాడు. ఎవరైనా నన్ను అడిగితే నేను బోలు చెప్తాను నా జీవితంలో చేసి. మన జీవితాలు ఉత్తిగా రాలేదు, దేవుడు ఉన్నాడని రుజువు పరుచుకుంటేనే మనం వచ్చాం. దేవుడు చూసి వచ్చిన వాళ్ళే మనందరం, ఎవరు చూసి రావడం లేదు కదా, గుడ్డిగా వచ్చినాడు ఎవరో లేదు. అయితే ఈ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి జీవితం జీవించి పవిత్రంగా బ్రతికి భూమి మీద ఒక్కమంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపన చేయగలరు అని చుట్టూ వెతికిలో ఉంటారు కదా కొందరు. వాళ్ళందరూ అడిగితే ఎవరు నోరెక్కలేదు. నోరెక్కలేకపోతే అప్పుడు చెప్పాడు సమాజంలో దేవుడు ఆ బ్రతుకు ఎలా బ్రతకాలి. భూమి మీద ఉండగా ఒక మార్గం వేసిపోయాడు దేవుడు. హల్లెలూయా. భూమి మీద ఒక మనిషి తన దగ్గర, మనిషి అంటే నేను మనిషి కుమారుని ఎందుకు చెప్పానంటే మనిషిగా బ్రతకడం మానేశాడు. మనిషి పశువులా మారిపోయాడు, వాయు వరస లేనివాడిగా అయిపోయాడు. ఒక మనిషి చెడ్డదాన్ని ఏమైనా చేస్తాడండి? మనిషి మంచిగా స్వచ్ఛంగా వచ్చాడు, వాడు మంచిగా చేస్తాడు. మనిషి చెడ్డగా ఉంటాడు, వాడు హాని కలిగిన తిండు. ఇప్పుడు మట్టి తినేస్తాడండి. ఇప్పుడు మన అందరం ఉన్న అన్నం తింటామని మట్టి తింటామని, మట్టి తింటామో అది తినాలి రాలేదు. కానీ మనిషి పశు లక్షణాలు వచ్చేసి మళ్ళీ గడ్డి చూడండి, కొంచెం ఆవులు గేదెలు వస్తే అక్కడ ఉన్న ఆ రొట్టె తినేస్తుంది, ఎక్కడ పడితే తినేస్తుంది. మనిషి పశువులా మారిపోయి ఏం తింటే నాశనం అయిపోతాడు తెలిసినా తినేస్తాడంటే వాడు పశువులా మారిపోయి. అందుకే మనిషి అంటే ఇలా బ్రతకాలని, నేను మనిషి కుమారుణ్ణి, మనుషుల్లాంటి మనిషిని, మనిషి ఇలా ఉండాలా అని చూపించాడు. అందుకే నేనే మార్గం అని చెప్పాడు. హల్లెలూయా. మనందరం ఆయన బైబిల్ చూస్తుంటే ఆయన బ్రతికాడు. నశించిన ఆత్మను చూసారు, మనిషి ఆత్మ. అది చనిపోయిన తర్వాత దేవుడి యొద్దకు లేకుండా పాతాళంలో సాతాను చేతిలో నలపబడుతుంది, వేదన పడుతుంది. అందుకే ధనవంతుడు లాజరు స్టోరీ చెప్తున్నాడు, అగ్నిలో కాలుతున్నాడు లాజరు తప్పు చేసి. మంచిగా బ్రతికిన ఆ వ్యక్తి ఆత్మ బయటికి రాలేదు, ఎందుకంటే పాతాళం నుంచి విడుదల చేసే శక్తి ఎవరికి లేదు, మరణాన్ని ఎవడో జయించలేదు కదా. అబ్రహాము కూడా పాతాళంలో ఒక మూల నెమ్మది కలిగిన స్థలంలో ఉండిపోయాడు. ఈ యేసు అప్పుడు వచ్చాడు, తర్వాత ఆయన అప్పగింపబడ్డాడు. మన పాపములన్నిటి నిమిత్తము దేవుడే భూమి మీదకి వచ్చి తన ప్రియమైన పిల్లల కోసం, పిల్లల మరణదాస్యం ఉండడం వల్ల దేవుడు మరణం లేనివాడు మరణాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి చనిపోయాడు 3 రోజులు. 3 రోజులు ఆయన చనిపోయిన తర్వాత పాత కట్టబడ్డాడు. ఈ 3 రోజులు అయిన తర్వాత ఆయన లేపబడ్డాడు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది. ఆ వచనం చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ఏం రాయబడింది? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనములు అంటే దేవుని మాటలు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. అంటే మనుషులు చేసిన అతిక్రమముల నిమిత్తము మృతి పొందాడు. లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడింది. హల్లెలూయా. మరణాన్ని భూమి మీద ఎవరూ జయించలేరు. మరణాన్ని ప్రతివాడు ఎదుర్కోవడమే తప్ప దాన్ని జయించిన వాడు లేడు. కానీ మరణాన్ని జయించి మరణం నుంచి బయటికి వచ్చి ఆయన బయటికి ఎలా వచ్చాడంటే, చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనిషిగా వచ్చాడు కాబట్టి. చెప్పండి, మనిషి ఆత్మ పాతాళంలో పోవాలి ఫస్ట్. పాతాళం ఎందుకు బంధిస్తుంది? పాపం ఉంటేనే బంధిస్తుంది. ఎందుకంటే పాపమే దాని బలం. పాతాళం అనుకున్న బలం ఏంటి? మనిషి చేసిన పాపాలు, వాడు చేసిన పాపాలు వాడిని పట్టుకుందని చదివాం కదా. ఇప్పుడు యేసు కార్యాలు 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం ఏం రాయబడింది అక్కడ? మరణము ఆయనను బంధించుట అసాధ్యము, ఎందుకంటే పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆ వచ్చి ఏం చేశాడు? ఆ పాతాలపు ద్వాలపుజులు తెచ్చుకొచ్చేసాడు. అందులో ఉన్న మంచోళ్ళందరూ పాపం నీతిగా బ్రతికి ఎంతో కొంత శ్రమలు పడి, ఆ అబ్రహాం కాడి నుంచి మోసే కాలం వరకు వాళ్ళందరూ ఎందరైతే చనిపోయి అన్న ఆత్మలు ఉన్నాయి కదా, ఆ ఆత్మను పట్టుకొచ్చేసి భూమి మీద చెప్తున్నాడు. అదే మత్తయి సువార్తలో శిష్యులకు చెప్పిన మాటలు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ వచనం రాయబడింది. చివరి వచనాలు 28వ వచనం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును దేవుడున్న స్థలంలో భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామం యొక్క వారికి బాప్తిసం ఇచ్చు మీకు ఏ సంగతులు బోధించాను ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయండి అని చెప్పి యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉంటాను అన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఆకాశం సర్వాధికారం ఇవ్వబడింది. పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలోకి రాబడ్డాయి. ఇప్పుడు భూమి మీద పాతాళంలో మంచిగా బ్రతికిపోయిన వాళ్ళు ఎవరు అక్కడ ఆత్మలు బంధింపబడలేదు. నశించిపోయిన ఆత్మలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని ఆయన పరలోకంలో తీసుకెళ్లి పరదేశంలో ఆయన పెట్టి ఆయన పరలోకంలో దేవదూతలతో ఆరాధించబడుతూ భూమి మీద మనందరం ప్రభువా యేసయ్యా అనగా మన మధ్యలోకి వచ్చి కూర్చుంటున్నాడు. హల్లెలూయా. అదే అన్నాడు, 2-3 నా నామమున ఏకీభవించిన వారి మధ్య నేను ఉంటానని. అయితే మరి దేవుడు అనుకున్నది సాధిస్తే మరలా భూమి మీద మనుషులు ఉన్నారు చూసారా. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న మనందరం మన పాపముల నిమిత్తం ప్రభు అప్పగింపబడ్డాడు. అయితే మనిషి పాపము నుంచి విడుదల పొందాడు. విడుదల పొందితే పోలేదు, మరలా తిరిగి పాపం చేసే శక్తి మనిషికి ఉంది. అవునా కదా. ఇప్పుడు ఓ తాగుబోతున్నాడండి, తాగుబోతు పేకాట ఎక్కువ ఆడతారు మా ఏరియాలో. పేకాట ఆడేవాళ్ళు ఉన్నారండి. పెద్ద అప్పు తెచ్చాడు నెత్తి మీదకి. ఇక నేను బాబు బతకలేని అప్పు తెచ్చాను, ఊరే చచ్చిపోతానంటే మనం వెళ్ళేవారు, బాబు ఊరేసుకోకరా బాబు, బాధపడకుండా అదే డబ్బు ఉంది, నువ్వు ఎంత అప్పు ఉందని అప్పు తీర్చాను. ఆడు ఎంతో సంతోషపెడతాడు, మంచి కౌగులించుకుంటాడు, మంచి ఫుడ్ పెడతాడు. మళ్ళీ 2 రోజు పేకాటలు చూసినాడు, ఆ పేకాట ఆడినాడు వెళ్ళి బాగుపడతాడు. ఎన్నిసార్లు అప్పు తీర్చిన ఉపయోగం ఏముంది, ఆడు మారలేనప్పుడు. దేవుడు కూడా పాపంలో బంధింపబడిన వాడికి పాపం క్షమించడమే కాదు, పాపము చేయకుండా మానవునికి శిక్షలు మార్పు చెంది తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు. ఇవన్నీ కారణం ఏంటంటే ప్రతి మనిషికి కూడా మంచి చేయాలని ఆశ ఉంది. ఇప్పుడు ఈ మైక్ శబ్దంతో వింటున్నా మీరైనా ఎవరైనా సరే మనిషి అనుకుంటాడంట, దేవుడి వాక్యం చెప్తుంటే ఇది ఎంత మంచిది, ఇలాగే బ్రతకాలి అనుకుంటున్నాడంట. కానీ ఇంటికి వెళ్ళిన అలా బతకలేకపోతున్నాడంట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఇలా రాయబడింది. ఆ వచనం చూపించి మీకు ముగిస్తాను నేను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తాడు? నా యందు అనగా నా శరీరం వల్ల మంచి ఏది నివసించదని నేను ఎరుగుతాను. మంచి అనేది వింటున్నాడు, మంచి చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ లోపల ఏం జరుగుతుంది, మంచి చేయలేకపోతున్నాడంట. అందరి బాధ అదే కదండి, ఏ తప్పు అని తెలుసు, కానీ మంచి అనేది చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ చేయలేకపోతున్నాడంట. అది మనిషిలో ఉన్న లోపం చెప్తున్నాడు. 20వ వచనం, నేను కోరని దాన్ని చేసిన యెడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. కాబట్టి మేలు చేయాలంటే మంచి నాకు కీడు చేయడం కలుగుతున్నది అంటే మంచి చేయలేకపోతున్నాడు. ఒక నియమము నాలో కనబడుతుంది, అంతరంగ పురుషుని ఏంటంటే లోపల ఆత్మ యందు దేవుని వాక్యంలో ఆనందించుతున్నాడంట. మరొక వేరే నియమం ఉందంట, వాడు ఏం చేయకుండా చేసేస్తున్నాడు. ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు మనం మై కట్టుకుని వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని చెప్తున్నాం. ఇవన్నీ మనం చెప్పాలని చెప్పలేదు. చిన్నప్పుడు అమ్మ చెప్పలేదా, స్కూల్లో మాస్టర్ చెప్పలేదా? విషయం అది కాదు, అందరికీ తెలుసు మంచి చెట్లు, ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరం, కానీ అది చేసే శక్తి మనిషికి లేదండి. అందుకే దేవుడి యొద్ద ఉన్న గొప్ప విషయం, యేసు దగ్గర ఆ శక్తి ఉంది. ఏ శక్తి అంటే వాడిలోనికి దేవుడు నివసించే అవకాశం. హల్లెలూయా. అది ఎవరికీ లేనిది. యేసు నేను బ్రతకలేకపోతున్నా, నా బ్రతుకు మార్చని ఏడితేట దేవుని యొక్క ఆత్మ మనిషిలోనికి వస్తుందట. ఇదిగో 8వ వచనంలో అదే చెప్పబడింది. ఏమో చెప్తున్నాడు చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. శిక్షావిధి లేకపోవడం ఏంటి? ఇప్పుడు తాగినోడికి ఏమైనా రోగం వస్తుంది, తాగినోడికి ఎందుకు వస్తుంది రోగం? దేవుడు లోనికి వచ్చినాడు, దేవుడు నివసిస్తాడు కనుక వాడు ఒకటి చెప్పకుండా లోపల గద్దెంపబడతాడంట. ఇది చేయకు, ఇది చేసావు, మనం దెబ్బలు తిన్నావు కదా, మరి ఎందుకు చేస్తున్నాం అని. ఒక స్కూల్లో మాస్టర్ బెత్త పెట్టుకున్నప్పుడు కుర్రోడు హోంవర్క్ ఎలా చేస్తాడో, లోపల పరిశుద్ధాత్మ అనే దేవుడు లోపలికి వచ్చి నీలో తప్పులు ఎవరో చెప్పకముందే నీకు చెప్పి బుద్ధి చెప్పి, ఒకవేళ తప్పు చేస్తే దాన్ని శిక్షించి గద్దించి నిన్ను సరిచేస్తూ నిన్ను క్షేమంగా ఉంచుతాడట. చెప్తాను, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుంచి నన్ను విడిపించింది. హల్లెలూయా. ఎవరికి ఇది సాధ్యం కానిది. వ్యభిచారం అలవాటయ్యి అందులో బయటకు రాలేకపోతున్నాను అంటున్నాను కదా. దేవుడిని ఒకసారి అడగండి, ప్రభువా నువ్వు దేవుడు అయితే ఈ వ్యసనం నుంచి బయటకు రావాలంటున్నాను, నీ ఆత్మను దయచేయని ఒక్కసారి మోకరించి ప్రార్థించండి. మరొకసారి దాని మీద అసహ్యాన్ని పుట్టింతే జీవితంలో ఆవిట మూలకి వెళ్ళలేము. మనం చేసి ఎన్నో తప్పులు చేస్తాం, దానికి అర్థం అవుతుంది. కానీ వయసు వచ్చినప్పుడు మనం చేస్తుంది తప్పో ఒప్పో మనం గ్రహించినప్పుడు వాటన్నిటిని సరి చేసుకోవాలని ఆశ కలుగుతుంది. అవునా కదా. చాలాసార్లు పొరపాట్లు చేసినప్పుడు బాధపడుతుంటాం. మనిషిలో ప్రతి వాళ్ళు ఉంటుంది, అది దేవుడు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు అమ్మ ఉంది, బాగా పెంచుకుంటుంది. పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత అమ్మని సరిగా చూసుకోం, అది మనసులో ఉంటుంది, బాధ వచ్చేస్తుంటుంది. మా అమ్మని బాగా చూసుకోలేకపోతున్నాను, చిన్నప్పుడు మా అమ్మని గోరుమొద్దు అని అడిగి తెలుసు.
కానీ లోపల బాధపడతాడు. కానీ నా భార్య దగ్గర నేను వెళ్ళలేను, మా అమ్మ దగ్గరికి వెళ్ళలేను బాధ. అర్థమైందా? మనిషికి అన్నీ తెలుసు, కానీ ఏది ఎప్పుడు ఎలా చేయాలో తగిన జ్ఞానం వాడికి దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. కనుక ఎక్కడున్నాడు? మనలో ఉంటానన్నాడు. దేహమే దేవుని ఆలయం. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన దగ్గర ఉన్న ఆత్మ నియమము మనలోనికి వచ్చి మనల్ని క్రీస్తులా మారుస్తుంది. అందుకే చూడండి, దేవుని పిల్లలు అని ఎందుకంటారు? మనం లంచం పుచ్చుకోకుండా బ్రతుకుతాం. దేవుడి బిడ్డలు రా, ముట్టుకోరురా. వాళ్ళు ఎవరి వాళ్ళకి వెళ్ళరా, ఎవరన్నా ఒక మాట అన్నా తలదించుకుని పోతారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు అదే నేర్పేదానికి. హల్లెలూయా. మన మీద మంచి ఒపీనియన్ ఉంది జనాలకు, అవునా లేదా? ఉందా లేదా చెప్పండి. క్రైస్తవ్యం అంటే తల్లిదండ్రులు ఎక్కడన్నా సమాధానం చూసినప్పుడు వాడి సహాయం చేస్తారు, పరులకని ఒక మంచి అలవాటు ఉంది. వారు ఎవరైనా ఒక తిట్టిన తలదించుకుని పోతారండి. చెడ్డోళ్ళు ఒకవేళ ఇబ్బంది పరిచినా తిరిగి వాళ్ళని క్షమించే కూడా వాళ్ళకి ఉందండి. వాళ్ళ దేవుడు అది నేర్పాడండి అని చెప్తే. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ప్రతి మనిషికి కూడా ఒక రోజు చావు అనేది రాబోతుంది. రాదా చెప్పండి? చావు ఎదుర్కోమా? దేవుడు భూమి మీద 60-70 ఏళ్ళు నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఒకసారి ప్రశ్నించుకోగలిగితే. తింటావు, డబ్బు దాచుకుంటావు. ఏదైనా రోగం వస్తే ఆ అప్పు తీర్చుకోవడానికి లేకపోతే ఆ రోగానికి వాడుకోవడానికి డబ్బు దాచుకుంటావు. ఒకవేళ భూమి మీద బతకాలంటే మంచిది కావాలి, మంచిది కట్టుకోవడానికి డబ్బు దాచుకుంటావు. చివరికి డబ్బు కోసమే కష్టపడతాడు మనిషి, గిరగిర తిరిగి. అది తింటాడు 24కి 3 పూటలు తిన్నాడు, 3 పూటలు తింటాడు, 2 పూటలు తిన్నాడు, 2 పూటలు తింటాడు. ఇప్పుడు తిన్నాక కూడా డబ్బు సంపాదించి షుగర్లు బీపీలు వచ్చేసిన తర్వాత అవి కూడా తినకుండా ఏ కొరలో లేకపోతే ఏ భీమో ఏ నూకలో ఏ తింటాడు, ప్రయత్నిస్తాడు. ఎంతవరకు చచ్చిపోయిన తర్వాత అవన్నీ వదిలిపోతాడు. పోయిన తర్వాత భూమి మీద అప్పుడు ఏడుతాడు. నిజంగా 60 సంవత్సరాలు నా పిల్లల గురించి ఆలోచించాను, నా గురించి ఆలోచించాను, అన్నీ ఆలోచించాను, కానీ చచ్చిపోతే ఏముంటుందబ్బా అని ఎప్పుడు ఆలోచించలేదురా అని అనుకుంటాడు. బైబిల్ చెప్తుంది, ఒకసారి బైబిల్ చదవండి. బైబిల్లో అతి విస్తారంగా మనిషి చావు తర్వాత ఏం జరుగుతుందో రాయబడింది. ఎందుకు రాయబడిందో తెలుసా? ఎందుకంటే ఇందులో ఉన్న వ్యక్తి చచ్చిపోయి తిరిగి లేచారు కాబట్టి చచ్చిపోయి తిరిగి లేచిన విషయాలు చచ్చిపోయి తిరిగి లేచిన వాడికే తెలుస్తాయి. మరణాన్ని జయించిన వాడు భూమి మీద యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఆయన యుద్ధ మాత్రమే ఉన్నవాడికి మరణ భయం ఎంత మాత్రం ఉండదు. హల్లెలూయా. కనుక ఆ మరణ భయం నీకుంటే అది ఎలాంటిదైనా యేసు దగ్గర ఆన్సర్ ఉంది, అది బైబిల్లో ఉంది. నువ్వు చదవగలిగితే నిత్య జీవం కూర్చిన మాటలు నీకు అర్థమవుతాయి. కనుక ఈ దేవుడు వెతికి నశించిపోతున్న దాన్ని రక్షించడానికి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, నరులందరినీ సరైన మార్గంలో పెట్టాడు. ఆడిష్టం అది ఉండాలో ఉండకూడదు. నీకు ఇలా చేతి ఇది వస్తుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తారు, అమ్మాలు డబ్బులు పెడతారు, చదువుకోరా బాగా చదువుకుంటే మంచోడు అవుతా అంటారు. అంతే. అమ్మ నాన్నలు ఇచ్చి అతను మాట్లాడు రుద్దుతున్నాడా ఇచ్చేస్తాను అంటూ అడిగితే ఒకడు బియ్యం ఇత్తడానికి వరి వస్తుంది, అంతే. గోధుమ రాదు, గోధుమ ఇస్తే వరి రాదు. నువ్వు చెడ్డవి మీ ఇంట్లో చింతపండు ఎప్పుడైనా ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో చింతపండు పులిసేసిన తర్వాత ఆ పిక్కలు బొమ్మల దగ్గర ఆడతారా? వర్షాకాలం అయిందానికి ఏమవుతాయి, ఆ పిక్కలు అలా వచ్చి మొక్క వస్తుంది. పిక్క చచ్చిపోయి మొక్క వస్తుందా లేదా? మనిషి చచ్చిపోయినప్పుడు ఏం లేదనుకున్నాం, చచ్చిపోయిన తర్వాత ఇంకొక జీవం ఉంది, అది శాశ్వతమైంది. ఎందుకంటే ఆత్మకు చావలేదు. అది నా నరకంలోకి వెళ్ళింది అనుకో, నిత్యం రావాల్సిందే. అలా వెళ్ళాలని కోరుకుంటలేదు, నీ కోసం ప్రాణం పెట్టి ఈ రోజన్నా మారాలని చేతులు చాచి అడుగుతున్నాడు. ఏ సమస్య అయినా ఆయన దగ్గర నిలవదు. గుర్తుపెట్టుకో, యేసు దేవుడు అని ఎందుకంటామంటే, దేవుడు ఎవరికి కావాలి చెప్పండి? పతనమైపోయిన వాళ్ళకి కావాలి. కొడుకు నొప్పి టాబ్లెట్ నెట్టి ఎవరికి కావాలంటే కొడుకు నొప్పి వచ్చినోడికి కావాలి, అంతే కదా. తలపోటు వచ్చినప్పుడు తలపోటు టాబ్లెట్ కావాలని కొడుకు నొప్పి టాబ్లెట్ అవసరం. దేవుడు ఎవరికి కావాలంటే ఆరోగ్యవంతులకు వద్దు. నేను బాగా అనుకున్నప్పుడు ఎవరికి వేసుకుని వద్దు. నా జీవితం ఏదో లోటు ఉందంటే అతను గుర్తుపెట్టుకో, ఆ లోటుని తీర్చి అడిగినే. హల్లెలూయా. ఆయన నీ గడప దగ్గరికి వస్తాడు. అతని దగ్గరికి రావాలంటే ఒక పాస్టర్ దగ్గరికి చేయించుకోవట్లేదు. నువ్వు ఉన్న చోట యేసు సహాయం చేసి నాతో మాట్లాడంటే నీతో మాట్లాడేస్తాడు. అతనికి మధ్య వ్యక్తులతో పని లేదు. కనుక యేసు మాట్లాడే దేవుడు, యేసు సహాయం చేసే దేవుడు, ఆయన ఉన్నాడని నిరూపించుకోవడం ఏదైనా చేసే దేవుడు ఆయన. భూమి మీద జనులందరూ అలా లాభాలు పొందొచ్చిన వాళ్ళే. భూమి మీద సుఖమైన జీవితంతో నువ్వు ఎలా నసిలితే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ సమాజం బాగుంటుంది, అన్ని విషయాలు నువ్వు ఎంత బాగుంటావు. చనిపోయిన ఆఫ్టర్కి నీ చావులో కూడా నీ సాటిస్ఫాక్షన్ అన్నీ చేశాను. చాలు, పిల్లలకు చేయగలిగిన చేశాను, సమాజానికి చేయగలిగిన చేశాను, నా ఆత్మకు చేయగలిగిన చేశాను. ఇక నా టైం అయిపోయింది, నేను పోతాను, సంతోషంగా పోతాను. ఎందుకు టెన్షన్ ఉండదు. చచ్చిపోయే ముందు అప్పగింతలు ఇస్తారు బాబు, ఈ నాతో వాళ్ళు ఏమైపోతారు, ఈ పిల్లలు యేసుక్రీస్తుని అనుకున్నాడు. ఆ బాధ ఉండదు. ఎందుకంటే దేవుడు అన్ని ఆడ భూమి మీద చేయించి చివరికి చావులో కూడా దేవుడు తోడొచ్చేస్తాడు. ఎందుకంటే కనుక జీవము గల దేవుని సంగమై మీరున్నారు. మీరు ఇంకా ఏమైనా విషయాల్లో పొరపాట్లు ఉంటే దేవుడి పాదాలు పట్టుకుని ఆత్మను అడగండి. ప్రభువా, నీ ఆత్మ నాకు అనుగ్రహించండి, నేను సంపూర్ణంగా మార్పు చెందాలి. క్రైస్తవుడు బాగుంటేనే వాళ్ళ కుటుంబం బాగుంటారు. మనం సరిగా లేనప్పుడు ఇతరులకు మనం ఏం చెప్పగలం? వెలుగు 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 అని చెప్పి మన ఇంట్లో చేయకుండా అనుకోండి. వెలుగు అంటే తెలుసా అంటే, నీకు తెలుసా అంటే, వెలుగేది చూపించంటాడు. నా ఇంట్లో చేయకుండా మరి నీ ఇంట్లో చేయకుండా నువ్వేం చెప్తున్నావు అంటాడు. అదే నువ్వు వెలిగించావనుకో, చీకట్లో ఉన్నవాడికి నీ ఎంత స్పష్టంగా కనబడుతుంది. అబ్బాయి ఈ ఇల్లు ఎంత అందంగా ఉందో, ఆ క్యాండిల్ ఎక్కువ అని చెప్పి ఆడింట్లో పెట్టుకుంటే ఆడింట్లో ఎలా ఉందో తెలుస్తుంది.
మనం సరిగ్గా వెలిగింపబడలేనప్పుడు ఇతరులు వెలిగించలేము. దేవుడు చెప్తున్నాడు, ఈ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నది. హల్లెలూయా. మనం వెలిగింపబడాలండి. మనలో ఏదైనా లోపం ఉంటే ప్రభు మాట్లాడేవాడు కాబట్టి మీరు మోకరించి చిన్నగా అడగండి, ప్రభు నా జీవితాన్ని మార్చేయాలి. చాలాసార్లు మనందరం ఏదేదో చెప్తుంటాం, ఏం చెప్పక్కర్లేదు. మన దేవుడు చెప్పిన నియమం ప్రకారం మనం బ్రతికితే మన వెలుగులోకి జనులు అందరూ వారు మార్చుకోవడానికి వస్తారు. ఎందుకంటే అందరూ అవసరాలతో ఉన్నారు, అందరూ బాధవుతున్నారు, అందరూ మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఆ శాంతి నువ్వు పొందుకుంటే, నువ్వు రుజువైతే, నువ్వు సాక్ష్యం అయితే నీ దగ్గరికి వచ్చి పొందుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు అందరినీ ప్రేమించున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. వారు చనిపోయిన వారిని తిరిగి లేపే శక్తి దేవుడికి ఉంది. ఆయన తిరిగి లేచాడు. నీకు మరణం అంటే గుర్తుపెట్టుకో, చావులో నీకు దేవుడు వచ్చే దేవుడు ఇతను మాత్రమే అని బైబిల్ స్పష్టపరిచింది. కనుక మనందరము కూడా మన బాధలు ఏమన్నా ఆయన తీర్చి చూపించగలడు. ఆయన మనతో మాట్లాడతాడు. మన ఆత్మకి తండ్రి అయి ఉన్నాడు. నువ్వు చేసిన ఏ పాపానికైనా దేవుడి దగ్గరికి వెళ్తే వణుకుపోవసం లేదు. ఎందుకంటే అతను బాధపడుతున్నాడు. సొసైటీ పాడైపోయినప్పుడు ఆ సొసైటీలో పుట్టి నువ్వు ఆటోమేటిక్గా పాడైపోతావు, తప్పు కాదు. కానీ నువ్వు తప్పులో ఉన్నావని తెలుసుకుని కూడా నువ్వు మార్చుకోకపోతే అది నీ తప్పు. అర్థమవుతుంది. స్కూల్లో టీచర్ బాగా పాఠాలు చెప్పలేదు, ఫెయిల్ అయిపోతున్నావు, కరెక్టే. ఇంకో టీచర్ వచ్చి నేను చెప్తాను రా అన్నప్పుడు నువ్వు అక్కడే కూర్చుంటానంటే మాత్రం నీదే ప్రాబ్లం. మరి నీకు టీచర్ లేనప్పుడు ఇంకో టీచర్ వచ్చినప్పుడు కూర్చుని వినాలి, నీ జీవితం బాగుపడాలంటే. లేదు నేను ఎక్కడే ఉంటానండి అన్నావు అనుకో, సరే అభిజలేదు, తర్వాత పాస్ అవ్వాల్సింది పోయి ఆ ఫెయిల్ అయిపోయావు అనుకో, నీ జీవితం పోతాం. కనుక బ్రతికొండగా నీ మాటలు నీతో మాట్లాడుతుండగా దేవుని యొక్క మాటలకు చలిద్దాం, మన హృదయంలో చోటిద్దాం. దేవుడు చేసే అద్భుతాలు మన కుటుంబాల నుంచి మన సమాజంలో చూపిద్దాం, అనేకులకు ఆదర్శవంతంగా అవుదాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు తల్లాంచితే. మహాపరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇగో నశించిపోయింది ఏదో ఉందని నువ్వు చెప్పావు, నిజమే. నీలోంచి వచ్చిన జీవ వాక్కు ప్రభువా, మాలో ఉన్న ఆత్మ ప్రభువా, అది నీది ప్రభువా, నువ్వు పెట్టిన దీపం తండ్రి. మేము మరణిస్తే మేము చేసిన క్రియలు ఇప్పుడు అవన్నీ మాతో వస్తాయట. మాకెవరో తెలియదు ప్రభువా. మేము ఈరోజు మా భార్యను సరిగా చూసుకోలేకపోవచ్చు, తల్లిదండ్రులను బాగా చూసుకోలేకపోవచ్చు, సొసైటీలో సరిగా బ్రతకపోవచ్చు, నీతి న్యాయాలు ఎవరు అడగట్లేదు నన్ను అనుకుంటున్నాము. చచ్చిపోయిన తర్వాత నువ్వు అట్టిగా ఆస్తులు కాదు, నువ్వు చేసిన పాపాలు వెనకాలొస్తాయి, అవి నిన్ను పట్టుకుంటాయి. నువ్వు అప్పుడు అనుకుంటావు దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని, నిన్ను బంధిస్తాయి, నిన్ను వేదన పరుస్తాయి. నీ ఆత్మకు చావులేదు, గుర్తుపెట్టుకో. నరకంలో యుగంలో నరకంలో కాలాల్సిందే. అయితే యేసు వచ్చాడు, అతను నిన్ను క్షమించాలనుకుంటున్నాడు. నీ తప్పు ఏదైనా అది గుర్తుగా నేర్చుకోలేదు. సమాజంలో పాడైపోయారు అందరూ, వారి మధ్యలో నువ్వు నివసించు, అందుకే పాడైపోయావు. అయితే బుద్ధి తెచ్చుకో, నేను బాగు చేసేవాడు వచ్చాడు ఈరోజు. ఆయన మాటలు వింటే చాలు, ఆయనలో జీవం ఉంది, అది నీ జీవితంలో బాగిస్తుంది. నీ కుటుంబం బాగుంటుంది, కావాలి వచ్చి చూడు, ఆయన రుచి చూసి తెలుసుకోమని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మాలో స్థిరపరచండి. మా సమాజానికి, మా గ్రామానికి క్షేమాన్ని ఇవ్వండి. వ్యసనాల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయండి. కుటుంబాలకు శాంతిని ఇవ్వండి. అనారోగ్యాలతో ఉన్న వాళ్ళని బాగు చేయండి. ఇక్కడున్న సంఘము తండ్రి, ఇక్కడున్న ప్రతి మనిషిని ప్రభు బాగు చేయాలి. జీవితాల్లో పిల్లలు పాడైపోయి తల్లిదండ్రులు గుండ్లు బాదుకుంటుండగా తండ్రి, మాస్టర్లు నేర్పలేని, గురువులు నేర్పలేని బోధన ఈ గ్రామంలో మీరు చేయండి ప్రభువా. తండ్రి, దురాత్మ సమూహాలతో ఇబ్బంది పడుతూ, చేతపడిన చిల్లతో ఇబ్బంది పడుతూ మనుషులు బాధపడుతుంటే వారిని మీరు దెయ్యం నుంచి విడగొట్టి స్వస్థపరిచే శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ గ్రామానికి, ఈ మందిరం క్షేమాభివృద్ధి కలగజేయడానికి కృప చూపమని ఈ నా మాటలు ముగిస్తుండగా మా హృదయాల్లో నింపి భద్రపరచమని యేసు నామమున అడిగి పొందుకుంటున్నాను తండ్రి.